హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ వీడియో కదా, ఏం చేద్దామా అని ఆలోచిస్తే మా రాయలసీమలో బాగా ఫేమస్ అయిన బేళ్ళ పులుసు గుర్తొచ్చిందండి. ఎందుకంటే ఈ సంగట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో తింటారండి రాయలసీమలో మాత్రం. చేసిద్దామా? ఇంకా 2 గ్లాసులు ఆరు 1.5 గ్లాసు కందిబాలు తీసుకోవాలి. ఫస్ట్ కుక్కర్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు అలాగే పెట్టాలండి. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, తెల్లవాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలి, నానబెట్టాలి చింతపండు. 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు తీసుకొని తర్వాత కట్ చేసినట్టు కాకుండా అడ్డంగా కట్ చేయాలండి. తర్వాత 2 విజిల్స్ వచ్చి ఉంటుంది కదా, ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయి ఉంటాయండి కందిబ్యాళ్ళు. నెక్స్ట్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి, మనం దంచుంటాం కదా ఆ పేస్ట్. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి, మిక్స్ చేయాలి టోటల్. నెక్స్ట్ అలానే పెట్టేసి విజిల్ లేకుండా కుక్కర్ పెట్టాలండి. జస్ట్ ఉరకాలి, అది ఉరికేంత వరకు అంత మిక్స్ అంతేనండి. ఇంకా తర్వాత పెట్టేస్తే ఎంతో టేస్టీ అయిన డెలీషియస్ బేళ్ళ పులుసు రెడీ. ఎర్రగడ్డలు బాగా రెడ్గా రావాలండి. అంతే అండి, కమ్మని బేళ్ళ పులుసు రెడీ. సంగతిలోకి అయితే చాలా బాగుంటుంది. రాయలసీమ వాళ్ళ కాలం తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రోజుకొక వీడియో పెడుతుంటాను. థ్యాంక్ యూ.